పేరు? వెంకటేష్ అన్న. అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తెలంగాణలో. ఈసారి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందన్న? కాంగ్రెస్ గెలుస్తా. కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది కాబట్టి. మరి కాంగ్రెస్ ఆల్రెడీ వచ్చి 3 నెలలు అయిపోతుంది అధికారంలోకి. వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది? వాళ్ళ పరిపాలన ఎలా ఉందన్న? బాగుందన్న, చేస్తుంది ఇక మంచిగానే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి అవి రైతు రుణమాఫీ అవి చేయలేకపోతుంది. ఆగస్టులో చేస్తా అని చెప్పాడు, చేస్తాడు. మళ్ళీ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కానీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు కదా ఆగస్టులలో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తాడు, చేస్తాడు. అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ఒక కూటమి, కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళది పరిపాలన ఆగిపోతుంది. మరి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. రాదు, కాంగ్రెస్ ఉంటాన. ఈ 5 ఇయర్స్ కాకుండా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి పరిపాలన అంత పవర్ఫుల్ ఉంటుంది. అంటే గతంలో కేసీఆర్ గారిది చూస్తారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది చూస్తున్నారు. ఇద్దరిలో కంపారిజన్ అంటే ఎందుకు కంపారిజన్, ఎవరు బెస్ట్ అంటారు? రేవంత్ రెడ్డి బెస్ట్. కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది మరి? అంతా దోచుకున్నాడు, వాళ్ళకే అమ్ముకున్నాడు, అట్లా మొత్తం భూ కబ్జాలు అట్లా వెళ్ళిపోయింది. రౌడీజం ఎక్కువైంది. ఇది ప్రజా పరిపాలన బాగుంటుంది. సరేనా? ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు అయితే ఇప్పుడు 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. 17లో కాంగ్రెస్ ఎన్ని గెలిచే అవకాశం ఉందన్న? 12, 14 గెలుస్తాను. 12. మరి రెండో ప్లేస్లో ఏది వస్తుంది అంటారు? బీజేపీ వస్తుంది. బీజేపీ. మరి బీఆర్ఎస్ పని అయిపోయింది అంటారా తెలంగాణలో? అయిపోయింది కదా, అయిపోయింది అన్న. మరి కవిత గారు అరెస్ట్ పట్ల మీరు ఏమనుకుంటున్నారన్న? ఏమనుకోవట్లేదు, అది బీజేపీ పని కాబట్టి బీజేపీ అరెస్ట్ చేసింది అంతే. ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి అన్నట్టు అరెస్ట్ చేసింది. అంటే కవిత తప్పు చేసిందని నమ్ముతున్నారు? ఆమె లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది కదా. తప్పు చేసింది కానీ చేసినప్పుడే వేయాలి, ఇన్ని రోజులు ఉంచొద్దు కదా. అప్పటి నుంచి వెళ్ళి వస్తుంది కాబట్టి ఆమె మెయిన్ రిమార్కు అప్పుడే అరెస్ట్ చేయాల్సింది, ఇప్పుడు కాదు. ఇప్పుడు కవిత అరెస్ట్ అవి జైలుకి వెళ్ళడం పట్ల బీఆర్ఎస్కి ఏమైనా సీట్లు తగ్గే, ఓట్ బ్యాంక్ శాతం కానీ తగ్గే అవకాశం ఉందా ఏమన్నా? ఆల్రెడీ అదే పార్టీ పనే అయిపోయింది కదా, మళ్ళీ తగ్గడేందుకు. వాళ్ళ కేసీ కూడా వేస్ట్ అనుకున్నారు ప్రజలే. తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు. కేసీఆర్ ఒక్కడ తీసుకురా, అందరు కష్టపడ్డాము. ఏదో కేసీఆర్ మా కొత్త తెలంగాణ వచ్చింది కాబట్టి కేసీఆర్కి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చాము. మరి బీజేపీ గురించి ఏమంటారు? ఒకవేళ బీజేపీ వస్తే మతకల్లాలో గొడవలు జరుగుతాయంటున్నారు. ఏం జరగదు అన్న, ఆల్రెడీ 10 ఇయర్స్ కూడా చేసింది కదా బీజేపీ. అప్పుడు ఎట్లుందో అంతకుముందు 70 అట్లా ఇయర్స్ ఆల్రెడీ కాంగ్రెస్ చేసింది. అందరు బతికే ఉన్నాగా, ఇప్పుడు కూడా బతికే ఉంటాం కాంగ్రెస్ వస్తే. మీరైతే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో బాగున్నారంటారు ఇక్కడ? ఇప్పుడు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిందారు కదా, మీ ఆటో వాళ్ళకి ఏమన్నా బేరాలు లేవు, అసలుకి సరిగ్గా జరగట్లేదు అంటున్నారు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? ఇబ్బందే ఉంది ఇక అట్లా లేడీస్కి బాగుంది కాబట్టి ఇక మేమేం అనలేకపోతున్నాం. మా ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కానీ ఇబ్బంది. అప్పుడు 1000 రూపాయలు చేసేది ఇప్పుడు 500-600 చేస్తుంది అంతే. ఓవరాల్గా అయితే కాంగ్రెసే వస్తుంది అంటారు మరి? అంతే. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.